అన్నమయ్య పదసాహిత్యం ఒక విరాట స్వరూపం. ఆయన క్యాన్వాస్ చాలా పెద్దది. ఒక పరిధిలో ఉన్నది కాదు. మామూలుగా ఒక వాగ్గేయకారుడు ఒక దైవాన్ని ఆశ్రయించి ఉంటాడు. దాని చుట్టుపక్కల కొంత కొంత కొంచెం ఏదైనా 2, 3 కీర్తనలు అటు ఇటుగా రాసి ఉంటారు. వివిధ దేవతల మీద రాసి ఉంటారు కానీ, ఈయన సాహిత్యం ఒక విరాట స్వరూపం. ఆ సాహిత్యంలో లొంగని విషయం లేదు. అన్నీ ఆయన భావాలలో మంచులా కరిగిపోయాయి. ఎంత విస్తృతమైన సాహిత్యం అంటే, ఆయనకి తెలియని విషయం ఏమైనా ఉందా అని మనకు ఆశ్చర్యం వేసింది. అదిగో అలదిగో శ్రీ హరివాసం అంటూ శ్రీహరిని మన కళ్ళ ముందర సాక్షాత్కరింపచేసి, అదే సమయంలో శృంగార కీర్తనల్లో పన్నగపు దోమతెర పైకెత్తి విన్నపాలు వినిపిస్తాడు. సాధారణంగా ఆధ్యాత్మిక సంకీర్తనలకి, శృంగార సంకీర్తనలకి షష్టాష్టకాలు. అంటే శృంగారం పెద్దగా పండితులు ఒప్పుకోరు దాన్ని. ఎందుకంటే శృంగారం అనేది మామూలు చాలా గూఢమైన విషయం. అది అంత బహిర్గత పరచవలసిన అవసరం లేదని చేసి పండితులు అంటుంటారు. సరే ఏదైనా సాహిత్యమే కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఇలాగ పన్నగపు దోమతెరలు పైకెత్తించి విన్నపాలు చేయడం కూడా అన్నమయ్య చేశాడు. అన్నమయ్య అలరులు కురియగా ఆడనేదే అని ఆవిడ అలమేలు మంగ చేత ఆటాడిస్తాడు. మళ్ళీ ఆవిడ ఆడి ఆడి భర్తతో కలిసి తెల్లవారుదాకా నిద్రపోయిందిట. పలుకు తేనెల తల్లి పవళించెను విభుని కలిసినది కాన. ఎందుకంటే ఆవిడ అంత అలసిపోయింది ఆవిడ. భర్తని కలవడంతో ఆవిడ ఎంతో అంటే వాళ్ళ శృంగార జీవితం ఎంత గొప్పగా ఉంది అని చెప్పడమే కాదు, అమ్మవారిని కూడా ఆ రూపంలో వర్ణించడం. దీనికి కొంత ఆలోచన కావాలి, ఆనందము కావాలి, దాన్ని అంగీకరించే శక్తి కూడా వినేవాళ్ళకి కావాలి. కానీ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సాహిత్య సృష్టి కూడా ఒక పరిమితిలో ఉండనప్పుడు, ఒక పరిధి దాటి విస్తృతంగా ఉన్నప్పుడు అన్ని వినాలనుకుని అనుకుంటాం కదా. అదిగో అల్లదిగో వింటా ఉంటాం కానీ పలుకుతేనెల తల్లి వినమని అనం కదా. ఎందుకంటే ప్రతి కీర్తనలో కూడా ఆ లోతు ఉంది. తెగలి పరిణుతులతో తెల్లవారిన దాకా పలుకు తేనెల తల్లి పవళించెను అంటాడు అన్నమయ్య. సరే, ఇప్పుడు అదే చెప్పాను కదా, విస్తృతం అని చెప్పేసి విరాట స్వరూపం అని. మామూలుగా మన స్త్రీ జీవితంలో ఒక మాతృత్వం అనేది గొప్ప విషయం. ఆ మాతృత్వంలో తను మరి తన కాలము, తన సమయము, తన శక్తి అన్నీ కూడా తనకి పుట్టిన బిడ్డకి ఇస్తుంది. మరి ఇచ్చి ఆ సమయాన్ని ఆనందంగా గడుపుతుంది. ఆనందంగా గడుపుతూ దాన్ని తను ఎలాగ వ్యక్తపరుస్తుంది అంటే అదే అన్నమయ్య తనే ఒక మాతృమూర్తిగా మారిపోతాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా చేసి 4 వేదములు గొలుసుల మరించి బరువైన ఫణిరాజు పానుపమరించి చెలియడోలిగలందు చేర్చిలాలించే జో జో. తెలుగునాట ఏ బిడ్డైనా సరే ఏదో సమయంలో ఈ పాట వినకుండా ఉండడు. ఆనందంతో పొంగిపోతాడు తల్లి ఈ పాట పాడుతూ ఉంటే. 4 వేదాలట, 4 గొలుసులు, ఉయ్యాలకు ఉన్న 4 గొలుసులు, 4 వేదాలు. ఆ పిల్లాడు చంటి పిల్లవాడు పడుకున్నప్పుడు అదేమిటి బ్రహ్మాండం, విష్ణుమూర్తిలాగా పడుకున్నట్ట చంటివాడు. సాధారణంగా మన పెద్దలు ఏమంటారంటే చంటి పిల్లాడికి నిద్రే బలం అంటారు. మంచిగా నిద్రపోతే అందులోనే వాడు లావెక్కుతూ ఉంటాడు, వాడికి బరువు అక్కడే వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ నిద్ర ఎప్పుడు వస్తుంది, వాడికి ఆకలిస్తుంటే నిద్ర రాదు కదా. అందుకని ముందర వాడిని తీసుకెళ్ళిపోయి వాడు చక్కగా పాలు పట్టించేసేసి, ఆ పాలు పట్టించిన తర్వాత వాడిని తీసుకెళ్ళి స్నానం చేయించి, ఆ స్నానంలో అనేక ఆటలు వాడికి ఆడిపించి తర్వాత తీసుకొచ్చి పడుకోబెడతారు. ఆ పడుకోబెట్టేటప్పటికి వాడికి నిజంగా శరీరం అలసిపోయి ఉంటుంది. తల్లి పాట పాడేటప్పటికి వాడికి మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్రలో
తల్లి ఏం చేస్తుంది, ఆ పిల్లాడిని వాడు విష్ణుమూర్తి కిందే తను భావిస్తుంది. లేకపోతే ఇంతంత సేవ ఏ తల్లి కూడా చేయలేదు. ఇంట్లోనూ, బయట అన్నిటి కూడా తన కొడుకు కానీ, కుమార్తె కానీ తను చేస్తున్న ఆ పనులు చిన్న చిన్న చిలిపి పనులన్నీ కూడా శ్రీకృష్ణుడి పనుల కిందే తను భావిస్తుంది. అలాగే వాళ్ళని సేవిస్తుంది కూడా. ఈ రకమైన పాటలు పాడుతూ వాళ్ళని పెంచు. ఇది మరి అన్నమయ్యకి ఎలా వచ్చింది? తన తల్లి మాతృమూర్తి కాదు కదా! కానీ మాతృమూర్తిలో తను లీనమైపోవడం వల్ల మళ్ళీ ఇంకొక చోట ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇంట్లో ముసలమ్మలు ఉంటారు కదా, అయ్యో ఇట్లా ఇలాగే ఉండేవాడు, ఇక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు, వాడిని పట్టుకుండా వాడికి ఆకలేస్తుందరా, పిల్లలకి చెప్పడం చేత కదా కదా, వాళ్ళని తీసుకురండి, వాడికి కాస్త పాలు పోసి వాడిని ఆడించండి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ముసలమ్మల పెందరాడే గబగబా పరిగెట్టలేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు, కోడలకి కూతురికి చెప్తారు, ఆ చంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, ముందర పట్టండి వాడిని తీసుకొచ్చి పాలు ఇవ్వండి వాడికి అంటారు. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. పాలు తాగడానికి రమ్మనమంటే పిల్లలు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు ఆడేసుకోవాలి, వాళ్ళ టైం అంతా వృధా అయిపోతుంది అనుకుంటారు. ఆ వృధా అయిపోయిందని అని వాళ్ళు అనుకుంటారు, కానీ తల్లి అనుకోదు కదా, వాడికి ఆకలిస్తే వాడికి చెప్పడం చేతగా వాడు పాలు ఇవ్వకపోతే ఎలాగా అని మొత్తం మీద వాడు వెనకాల పరిగెట్టి ఆ పాలు వాడికి పోసి తీసుకొచ్చి వాడిని ఆడిస్తుంది. ఈ రకంగా అన్నమయ్య రకరకాలుగా ఆలోచించాడు. తనే స్వయంగా మాతృమూర్తిగా తనని తాను భావించుకుని అనేక కీర్తనలు రాశాడు. ఈ కీర్తనలో ఇంకొక దివ్య సంకీర్తన ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దీర్ఘరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దీర్ఘరాణి మహిమల దేవకీ సూతుడు. ఈ కీర్తనలో నవరత్నాల్ని ఈ కృష్ణుడితోటి ఎలాగ కలపచ్చో చేస్తాడు. అంటే దేవకీసూదుడు వీడు ముత్యం. మరి పిల్లలకి, వాళ్ళ చంటి పిల్లలకి ప్రకృతి ఎలా ఉంటుంది, వాళ్ళు అమాయకత్వం, స్వచ్ఛత వాళ్ళకి వాళ్ళ ఆలోచన అంతా. అందుకని చెప్పి వాడిని ముత్యంతో పోలుస్తాడు. అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. గోపికల చేతిలో వీడు మాణిక్యం అంట. మాణిక్యం ఏది చూపించు అని మాణిక్యాన్ని వీళ్ళందరూ కూడా గోపికలు ఎలాగా అనుకుంటారో అలాగ వీడు మాణిక్యం లాగా గోపికల మధ్య తిరుగుతూ ఉంటాడు. అటెళ్ళిపోయాడు అనుకుంటూ గోపికలు. తర్వాత పంతమాడే కంసుని పాలి వజ్రం అంటే ఏంటి, కంసుడు చాలా కఠినుడు కదా, ఎలాగోలాగా అష్టమ గర్భాన్ని చంపేస్తాను చేసి మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పసిపిల్లలందరినీ చంపేసినంత దుర్మార్గుడు కంసుడు. వాడు అంత కఠినుడు. అలాంటి కఠినుడిని ఎలాగ చంపాలి, అలాంటి కఠినమైన విధంగానే చంపాలి. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కాబట్టి వీడు వజ్రం. కంసుడిని కూడా వజ్రంతో కోసినవాడు ఈ కృష్ణుడు అని చెప్పేసి మన వజ్రంతో వర్ణిస్తాడు. అలాగే కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. ఈ గరుడ పచ్చ పూస అంటే ఏంటి, విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చపూస. మరి కృష్ణుడు ఎవరు, విష్ణుడే కదా, అది వర్ణిస్తాడు. రతికేళే రుక్మిణికి రంగు మోవి పగడము. శృంగారం నడుపుతున్న రుక్మిణీదేవి పెదాలు ఎలా ఉన్నాయి, పగడాల్లా ఉన్నాయట. అక్కడ పగడ అంటే శ్రీకృష్ణుడితోటే కదా మరి రుక్మిణీదేవి, ఆయన భార్య కదా ఆవిడ పెదాలన్నీ ఈయన కలిసినప్పుడు, ఈయన చూసినప్పుడు ఆవిడ పెదాలన్నీ కూడా పగడంలాగా ఉంటాయట. అలాగ పగడ. మితి గోవర్ధనపు గోమేధికము. గోమేధికం ఆ రత్నం ఏంటంటే చాలా బరువుగా ఉంటుందిట. మరి బరువైన పని ఏం చేశాడు శ్రీకృష్ణుడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా, ఇలా ఒంటి వేలుతో ఎత్తాడు కదా, అక్కడ గోమేధికం అని చెప్పేసి చెప్తారు. శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. ఇది కొంచెం ఆలోచిస్తే కానీ తట్టదు. శంకు చక్రాల మధ్యలో ఉన్నది ఎవరు, రెండు చేతులతోటి శంకు చక్రాలు ఉన్నాయి. ఎవరివా శంకు చక్రాలు, విష్ణుమూర్తివి, వెంకటేశ్వరుడివి. అందుకని చెప్పేసి వాటిని రెండింటిలో మధ్యలో దూరిందిట ఎవరు, వైఢూర్యం.
ఈ శంకు చక్రాల మధ్యలో దూరిందిట వైఢూర్యం. కాళింగుని తలల పైన కప్పిన పూషరాగము. కాళింగుడు ఏం చేశాడు? విషం చేసేసాడు మొత్తం సరస్సు అంతటిని. అలాంటి వాణ్ణి తన 2 పాదాలతోటి ఆ కాళింగుని నెత్తి మీదకు వెళ్ళి అది తను నర్తించాడు. సరస్సు అంతా విషం అయిపోయింది కదా, మరి ఆ విషం కలిసి నీళ్లు తాగితే మరి జనం అంతా చచ్చిపోతుంది కదా. ఎప్పుడైనా సరే ప్రకృతిని మనం దాన్ని పాడు చేయకూడదు. దానికి ఉన్న సహజ లక్షణాలని అలాగే ఉంచాలి. లేకపోతే ఏమవుతుంది? పెద్ద ప్రళయాలు వస్తాయి అన్ని. ఇవన్నీ చెప్తూ ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము అంటాడు. ఇంద్రనీలం అంటే ఏంటి? నీలం, నీలం రంగు. సో ఇంద్రనీలానికిను వెంకటేశ్వర స్వామికి అంతటి చక్కటి అనుభూతి ఉంది. పాల జననిధిలోన పాయని దివ్యరత్నము. ఎవరు? ఇంత పాల సముద్రంలో ఉన్నాడు. ఎవరు అతను? పద్మనాభుడు. ఆ పద్మనాభుడు ఎవరు? ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. నవరత్నాల గురించి వర్ణిస్తూ నా కొడుకు నవరత్నం అనుకుంటుంది తల్లి. నవరత్నాలన్నీ ఒక రత్నం ఒక చోట ఉంటుంది, కానీ నవరత్నాలు కలిపిన నా కొడుకు అని చెప్పి తన ఇంటి ముందర పాకుతూ తిరుగుతూ ఉన్న ఆ పిల్లాన్ని చూసుకుని తను మురిసిపోతూ ఉంటుంది. ఇలాగ మురిసిపోకపోతే ఏ తల్లి కూడా తన పిల్లల్ని తను పెంచలేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చే అవస్థలు బాధలు కూడా తను చాలా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటుంది. ఇంత మంచి చక్కటి కీర్తన నవరత్నాలతో. అందుకే చెప్పాను విరాట స్వరూపం అని చెప్పి. ఆయన సాహిత్యం అంతా కూడా విరాట స్వరూపం. ఏది ఎక్కడ వర్ణిస్తాడో చెప్పలేం, దేనితో పోలుస్తాడో చెప్పలేం.